పిల్లలు, మనం తోలుబొమ్మల ఆటలో ఒక వాక్యాన్ని చదివి ప్రశ్నలు ఎలాగా అడగాలి అనేది, ప్రశ్నార్థకం వాక్యాలు ఎలా తయారు చేయాలని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీకు చిన్న యాక్టివిటీ ఇచ్చాను. మీ దగ్గర కొన్ని షీట్స్ ఉన్నాయి చూడండి, రాసినవి. అవి మీరు ఇప్పుడు చదవండి. మానస, నీ దగ్గర ఉండే వాక్యాన్ని చదువు. పవన్ అభి బంతి ఆట ఆడుతున్నారు. పవన్ అభి బంతి ఆట ఆడుతున్నారు. బంతి ఆట ఎవరెవరు ఆడుతున్నారు? ఓకే. వర్షిణి శనగలు తింటుంది. వర్షిణి చదివినటువంటి వాక్యానికి ప్రశ్నార్థకం ఎవరు తయారు చేస్తారు? చెప్పమ్మా. శనగలు ఎవరు తిన్నారు? శనగలు ఎవరు తింటున్నారు? బుచ్చంపేట రాజా మండలంలో ఉంది. పవన్, దానికి ప్రశ్న చెయ్యు. బుచ్చంపేట ఏ మండలంలో ఉంది? బుచ్చంపేట ఏ మండలంలో ఉంది? ప్రవళిక, నీ దగ్గర ఉన్న చదువమ్మా వాక్యం. 5వ తరగతి పిల్లలు బడిలో తోట పని చేస్తారు. 5వ తరగతి పిల్లలు బడిలో తోట పని చేస్తారు అనేది వాక్యం. దానికి ప్రశ్న ఎవరు తయారు చేస్తారు? మనసు చెప్తావా? చెప్పమ్మా. తోట పని ఏ తరగతి పిల్లలు చేస్తారు? తోట పని ఏ తరగతి పిల్లలు చేస్తారు? ప్రశ్నేనా? ప్రవళిక బొమ్మ గీసింది. ప్రవళిక బొమ్మ గీసింది, అది వాక్యం. దానికి ప్రశ్న ఎవరు తయారు చేస్తారు? చెప్పు. ఎవరు బొమ్మ గీశారు? ఎవరు బొమ్మ గీశారు? పిల్లలు, ఇలాంటి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు దానికి ప్రశ్నని ఎలా వేయాలా, ఎలా రాయాలి అనేది మనం అర్థం చేసుకుంటే మనకు వచ్చే పరీక్షల్లో పేరాను చదివి ప్రశ్నలను తయారు చేయడం ఈజీగా అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? బాయ్ అమ్మా. బాయ్.